హాయ్ అండి, వెల్కమ్ టు కల్లేపల్లిస్ కిచెన్. ఈ రోజు అయితే నేను పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి ఎంతో మన ఆరోగ్యానికి మేలు చేసే రాగి పిండితో కిచిడి ఎలా తయారు చేయాలో చెప్తున్నాను. ఒక కుక్కర్లో కాస్త నెయ్యి అలాగే కొంచెం జీలకర్ర తీసుకోవాలి. ఇంగువ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఆ నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కిచిడిలో వెల్లుల్లిపాయ ఫ్లేవరే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇది హెల్త్ కి మంచిది. అలాగే పిల్లలకి పెద్దలకి కావాల్సిన కాల్షియం, ఐరన్ కూడా ఉంటాయి. అలాగే కొన్ని క్యారెట్ ముక్కలు తరిగి తీసుకోండి. పచ్చి బఠానీ ఉంటే కూడా తీసుకోండి, చాలా బాగుంటుంది ఇందులో టేస్ట్. ప్రస్తుతానికి నా దగ్గర అయితే అవి లేవు. ఏ కప్పుతో అయితే మనం తీసుకుంటున్నామో రాగి పిండి, దాంట్లో సగం పెసరపప్పు తీసుకుని 1 గంట ముందు నానబెట్టుకోవాలి. ఆ నెయ్యిలో ఆ పచ్చివాసన మొత్తం పోయేలా ఫ్రై చేసుకోవాలి. కాస్త ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ రెసిపీ చాలా ఈజీ అండి. బ్రేక్ఫాస్ట్ లో చాలా త్వరగా అయిపోతుంది. ఇది 9 నెలల పిల్లల దగ్గర నుంచి పెట్టొచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అసలు పిల్లలు వదలరు తిన్నారంటే. ఇలాంటి క్విక్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది పొద్దున్నే లేసి చేయడానికి. ఇందులో పెసరపప్పు అలాగే రాగి పిండి ఉన్నాయి కాబట్టి ఒంటికి చలవ చేస్తుంది. ఉండలు లేకుండా నీళ్ళల్లో కలిపిన రాగి పిండిని కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. కాస్త నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవాలి. పైకి పొంగకుండా 1 స్పూన్ పెట్టుకోవాలి దాంట్లో కుక్కర్లో. ఫైనల్ గా కుక్కర్ ఒకే ఒక విజిల్ రావాలండి, చాలు. చూసారు కదా ఎంత బాగుందో. చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే డైట్ చేసే వాళ్ళకు కూడా మంచి రెసిపీ ఇది. ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.